దేవి భాగవతము చతుర్థ స్కందము 4వ కథ ఆకాశవాణి పలుకు. యాదవులలో యయాతి కొడుకు సూరసేనుడు పేరెన్నిక గన్నవాడు. అతనికి వరుణ శాపవశాత్తు కశ్యపుడు కొడుకై జన్మించాడు. వసుదేవుడు వైశ్య ప్రవృత్తిలో ఉన్నందున ఉగ్రసేనుడు రాజైనాడు. ఉగ్రసేనుని కొడుకు కంసుడు. కశ్యపుని పత్ని అదితి దేవకుని కుమార్తె అయి రేవతి పేరుగలదయింది. వసుదేవునికి ఇల్లాలయ్యింది. దేవకి వసుదేవుల పెళ్లి అయ్యి వసుదేవుడు భార్యతో తన ఇంటికి పయనిస్తున్నప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది: ఓ కంసుడా, ఈ దేవకి సంతానముతో 8వ వాడు నీకు మారుడవుతాడు. ఆ మాట విని కంసుడు ముందు విచారించి తరువాత కోపించి చెల్లిని చంపితే పోయేదానికి ఎందుకింత ఆలోచన అని కత్తి తీశాడు. వసుదేవుడు అడ్డుకొని ఏమి పని ఇది, మన్నించడానికి బదులు తోబుట్టు ఉసురు తీయటానికి సిద్ధపడిన కసాయివాడివైనాము అని వారించబోగా కంసుడు కత్తిని వసుదేవుని మీదకు అదిలించాడు. చిన్న పెద్ద అక్కడ ఉన్నవారు కోపించి చీదరించి కంసుని మీదకు కాళ్లు చాచారు. నలుగురు కొంతసేపు బాహాబాహి సిగపట్ల గోత్రం సాగించారు. మరీ వయసు మళ్లిన వాళ్ళు ముందుకు వచ్చి మొత్తుకుంటున్న వారికి బుద్ధులు చెప్పి యుద్ధము మానిపించారు. కంసుడికి హితబోధ చేశారు. ఓయి తోబుట్టిన నీ నట్టింటి ఆడపడుచు నగో నట్రో ఇచ్చి సంతోషంగా అత్తగారింటికి పంపించవలసింది పోయి పెళ్లి వేడుక ఇంకా తీరనేలేదు. మంగళవాద్యాల మ్రోత వినిపిస్తూనే ఉంది. ఇంతలో నూతన వధువును చెల్లెల్ని తలా తోకాలేని ఆకాశవాణి మాటలు విని గొంతు నరికి ఆ నెత్తురు త్రాగడానికి సిద్ధపడ్డావా? ఎంతటి అనుచితమైన పని ఇది! వసుదేవుని మంచితనమునకు సహించలేక అతని కొంప కూల్చటానికి ఏదో వంచనతో ఎవరో ప్రేలిన ప్రేలాపన ఇది కాదు. ఆకాశవాణి మాటే అనుకుందాము పోని. ఈ ఆడపడుచును నువ్వు చంపితే నీవుకు చావు తప్పుతుందా? కానున్నది కాకపోదు. కొంచెం శాంతించి ఈ బిడ్డను విడిచిపెట్టు. చేజేతులారా స్త్రీని అందున చెల్లెలిని చంపి సాటి రాజవారిలో అపకీర్తి తెచ్చుకోకు. కొంచెం గద్దించినట్టుగానే పెద్దలన్న మాటలు విని కంసుడు కత్తిని ఒరలో దిగజార్చి మాటామంతి లేక ఆకాశం వంక చూస్తూ నిల్చున్నాడు. అప్పుడు అమాయకుడగు వసుదేవుడు ముందుకు వచ్చి ఇలా అన్నాడు: బావా, విచారించుకు. ఈమెకి పుట్టిన శిశువులను వెంటనే నీకు అప్పగిస్తాను. వారిని చంపి నీ ప్రాణం నిలుపుకో. ఈ మాటలకు తిరుగులేదు. తిరిగితే నా పితరుల నరక యాతన అనుభవిస్తారు అని ప్రతిజ్ఞాపూర్వకంగా అన్నాడు. శభాష్, మంచి మాట. ఏమి గుండె నిబ్బరం! వసుదేవుడు అసత్యం అంటే ఎలాంటిదో తెలియదు. అలాగే కాని అన్నారు అక్కడ ఉన్న పెద్దలందరూ. సరే, ఇక సుఖంగా ఉండండి, మీ ఇంటికి పొండి అని కంసుడు దేవకి వసుదేవులను విడిచిపెట్టారు. ఆ నవ వధూవరులు బ్రతుకు జీవుడ అని తలలు తడువుకుంటూ ఇంటికి పోయారు. నిశ్చితంగా సంసార జీవితం గడుపుతున్నారు. కొంతకాలానికి దేవకి గర్భవతి అయి పచ్చని పనసుపండు లాంటి కొడుకును కన్నది. వసుదేవుడు మెల్లనా పురిటింటికి వెళ్ళాడు. దేవకి ఆనాడు నలుగురిలోనూ నేను ఆడిన మాట పాటించి ఈ పాటికే ఈ పసికందును మీ అన్న కత్తికి ఎర చెయ్యాలి. నువ్వు విచారించకు. ఎంతవారికి కర్మఫలం అనుభవించక తప్పదు. For more videos, please like, share and subscribe to our channel Devi Dattam.